ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. బీసీ యువతకు పారిశ్రామికవేత్తలుగా అవకాశం ఇవ్వండి. పారిశ్రామిక పాలసీ విధానంలో మార్పులు తీసుకురండి. బీసీల్లో 140 కులాలుంటే 140 కులాల్లో కుల వృత్తులు కోల్పోయి ప్రపంచీకరణ నేపథ్యంలో ఇవాళ బీసీలంతా కూడా చిరు వ్యాపారాలు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీ యువత మీద ప్రధానంగా దృష్టి సారించి ఒక అధ్యయన కమిటీ వేసి పారిశ్రామిక రంగంలో బీసీలను ఏ విధంగా మరి వాళ్ళని ఏ విధంగా ఆహ్వానించాలి, పారిశ్రామిక పాలసీలో ఏ విధంగా సబ్సిడీలు తీసుకురావాలి, బీసీ మహిళలకు బీసీ యువతకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంఘం తరపున తెలియజేస్తున్నాము, రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందలేదే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని ఈ పాలకులు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ బీసీ యువతకు పారిశ్రామిక ప్రోత్సాహాలు ఇవ్వాలి, కంపెనీలు పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వాలి, భూమి ఇవ్వాలి, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే పారిశ్రామిక రంగంలో కీలక భాగస్వామ్యంగా బీసీ యువతకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆ మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నారు.